అబ్జర్వేషన్ డెక్ కట్. స్పీడ్ వెళ్తుంది కదా, ఆల్మోస్ట్ 421 meters. స్కై టెర్రస్ 300 meters పై ఉంది. 288 meters. అబ్జర్వర్ 276. ఈ టికెట్ తీసేసుకున్నాను. 80 RM ఛార్జ్ చేశారు, అంటే ఆల్మోస్ట్ 840 రూపీస్ ఇండియన్ రూపీ. ఈ విధంగా ఇచ్చేస్తే స్కాన్ చేసి పంపించేస్తారు. అంతా బేసిక్ థింగ్ చెప్పనక్కర్లేదు, బట్ ఆన్ ద గోలో ఫ్లోలో చెప్పేస్తున్నాను. టోటల్ టవర్ హైట్ వచ్చేసి 421 meters. వాళ్ళు వచ్చేసి దాంట్లో స్కై టెర్రస్ ఉండే 300 meters. ప్రెషర్ బిల్డప్ ఏదో. అబ్జర్వేషన్ డెక్ 276 meters అంతే. స్కై టెర్రస్ ఇంకా 300 meters పైన. గోల్డెన్ అవర్ అని చెప్పేసి నేను ఆల్మోస్ట్ 6 అవుతుంది. గోల్డెన్ అవర్ అని చెప్పేసి వచ్చేసరికి మొత్తం పైన అంతా ఫాగ్ ఉంది. డెక్కి రాగానే డైరెక్ట్ రైట్ సైడ్ వచ్చేయండి. రైట్ సైడ్ వచ్చాక మీకు ఇక్కడ నుంచి పెట్రోనాస్ టవర్ వ్యూ సూపర్ అద్భుతంగా కనిపిస్తుంది. లేకపోతే అందరు వచ్చేదంటే మొత్తం క్రౌడ్ నిండిపోతుంది, మీరు అబ్జర్వ్ చేయడానికి చాలా టైం దొరకదు. సో ఎంబటే వచ్చేయండి, సూపర్గా ఉంటుంది ఇక్కడ నుంచి. అంతేకాకుండా మనకి ఇక్కడ నుంచి టీఆర్ఎక్స్ ఎక్స్చేంజ్ వ్యూ కూడా సూపర్గా కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు, ఇదే టీఆర్ఎక్స్ ఎక్స్చేంజ్, సూపర్గా ఉంటుంది. కొత్త టాల్ బిల్డింగ్ ఇది. డైరెక్ట్ నెక్స్ట్ లెవెల్ హై రిచ్ లివింగ్కి ఇది కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పుకోవచ్చు మలేషియాలో. ఇక్కడ నుంచి కొంచెం ముందరికి వెళ్తే మనకు మెర్డేకా 118 కూడా కనిపిస్తుంది, సూపర్గా ఉంటుంది. ఈ వ్యూస్ మాత్రం మిస్ కాకండి. మెర్డేకా 118 వావ్, సూపర్గా కనిపిస్తుంది కదా. సో గ్యాస్ మనం ఇక్కడ నుంచి పెట్రోనాస్ టవర్ చూడడానికి ట్రై చేద్దాం ఈ అబ్జర్వేటరీతో. కేఎల్ టవర్ పైన ఉన్నాను. ఆల్మోస్ట్ 276 meters. అబ్జర్వేటరీ డెక్ వచ్చేసి 276 meters పైన ఉంది. ఇంకా మీరు పైకి కావాలంటే 300 metersకి వెళ్తే స్కై టెర్రస్ ఉంటుంది. నేను యాక్చువల్గా ఇంత హైట్స్కి నేను ఇవన్నీ పెద్ద పెట్టి రాను. ఒకవేళ న్యాచురల్ ఉన్న దానికైతే నేను టికెట్ తీసుకొని వస్తాను, ఎంత ప్రైస్ ఉన్నా కూడా. మనం లాస్ట్ టైం శ్రీలంక వెళ్ళేప్పుడు అది కూడా 1800 ఆ చేంజ్ ఉంది. వెళ్ళాము, అవి సూపర్గా అనిపిస్తుంటాయి. కొన్నిసార్లు విజిట్ చేయొచ్చు, కొన్నిసార్లు అది మీ ఇష్టం, మీ బడ్జెట్ పైన ఆధారపడి ఉంటుంది. సో ఎలా ఉంది స్కై అబ్జర్వేషన్ డెస్క్? బాగుంది. మరి అదెందుకు చేయాలనుకోలే? అది మరి అంత హైట్ అవసరం లేదు మనకి. ఓకే, హైట్స్ అంటే భయం, కానీ పైకి అయితే రావాలి. జనరల్ గా అందరూ చెప్తుంటారు ఎర్లీగా వచ్చేసి ఈవినింగ్ టైంలో వస్తే మనం డే టైంలో ఈ టవర్స్ అన్ని వ్యూ చూసుకోవచ్చు. చుట్టూతా సిటీ సూపర్ గా కనిపిస్తుంది. ఉన్న టవర్స్ అన్ని కూడా కనిపిస్తాయి. ఇంకాసేపు అలానే వెయిట్ చేసామంటే లైట్స్ ఆన్ అవుతాయి కదా, ఒకసారి టవర్స్ అన్ని లైట్స్ ఆన్ అయ్యాక ఇంకా సూపర్ బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. మీరు కూడా ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. 6 o'clock ఆ విధంగా వస్తే మీకు గోల్డెన్ అవర్ ఉంటుంది, సన్ ఉంటుంది కాబట్టి మీరు డే టైంలో ఇవన్నీ చూడొచ్చు. ఇంకా ప్లస్ చీకటి అవడంతో లైట్స్ ఆన్ అయితే లైట్స్ అయినాక టవర్స్ అన్ని సిటీ ఇంకా బ్యూటిఫుల్ గా మారిపోతుంది. అప్పుడు ఒకటే టికెట్ పైన మనం 2 డే అండ్ నైట్ చూసామనే సంతృప్తి మనకు ఉంటుంది. సో ఇలా వెళ్తుంటే మనకి ఇక్కడ అన్ని సువీనియర్ షాప్స్ ఉంటాయి. మలేషియాకి సంబంధించినవి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, ఇలా అన్ని సువీనియర్స్ మీరు ఇక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు. ఇక్కడ సువీనియర్స్ ఉన్నాయి, చాలా వరకు ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఉన్నాయి. జనరల్గా నేను ఇక్కడ ఒక సజెషన్ ఇవ్వాలనుకుంటున్నాను మీకు. ఇలాంటివి వుడెన్వి ఉంటాయి కదా, అవి తీసుకోకండి. ఇలాంటి లైసెన్స్ ప్లేట్ లాంటి మెటల్ ఇవి ఉంటాయి చూడండి, ఇవి బాగుంటాయి, సూపర్గా ఇవన్నీ బాగుంటాయి క్వాలిటీ. లైసెన్స్ ప్లేట్ ఇవి, ఇంకా మ్యాగ్నెట్ కూడా క్వాలిటీ ఉంటుంది. ఇలాంటివి తీసుకోండి. ఇక్కడ వీటి ప్రైస్ వచ్చేసి ఇక్కడ మెన్షన్ చేసి ఎందుకు చూడండి, 3 తీసుకుంటే 40 RM ఇస్తున్నారు. లేదు అంటే ఒక సింగిల్ కావాలంటే 15 మలేషియన్ రింగిట్స్లో వచ్చేస్తుంది. నా దగ్గర ఫ్రిడ్జ్గా ఉన్నాయి, మా బ్రదర్ వెళ్ళినప్పుడు కూడా చాలా తీసుకొని వచ్చాడు. ఇట్లాంటివి సూపర్గా ఉంటుంది. వేరే ఇవైతే క్వాలిటీ రిచ్గా ఉంటాయి, ఇంకా మ్యాగ్నెట్ కూడా సుపీరియర్గా ఉంటుంది. మీ ఫ్రిడ్జ్కి కూడా ఎటువంటి డ్యామేజ్ కాదు. ఇక్కడ కాఫీ పర్చేజ్ చేసుకొని 278 మీటర్స్, ఆల్మోస్ట్ 300 meters హైట్ పైన మీరు 300 meters హైట్ పైన కాఫీ తీసుకొని ఎంజాయ్ చేస్తూ సూపర్గా కాఫీ సిప్ చేస్తూ ఈ సిటీ వ్యూ అంతా చూడొచ్చు. అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో గైస్, ఈవినింగ్ 7 అయింది. పెట్రోనా టవర్స్ లైట్స్ వేసారు, సూపర్గా కనిపిస్తుంది లైట్స్లో. గైస్ చూడండి, మొత్తం 8 అయిపోయింది. 8 o'clockకి వ్యూ ఏ విధంగా ఉందో కేఎల్ టవర్ నుంచి అటువైపు చూడొచ్చు. ట్విన్ టవర్స్
ఆల్మోస్ట్ 8 అయిపోయింది. 8 అయిపోతూనే మొత్తం అందరు ఇంకా వెళ్ళిపోతున్నారు. ఫుల్ గా క్యూ ఉంది. సో మన కేఎల్ టవర్ విజిట్ అయితే అయిపోయింది. కిందికి దిగేసాం. అప్పుడు ఈవినింగ్ వచ్చేసరికి హడావిడిగా వచ్చేసాము. ఈవినింగ్ అయిపోయింది. తొందర వచ్చేసి టికెట్ తీసుకొని పైకి వెళ్ళిపోయినాం. కింద నుంచి ఏం ఫోటేజ్ షూట్ చేయలే. ఒకసారి కిందికి వెళ్ళి ఫోటేజ్ షూట్ చేద్దాం టవర్ది. దీన్ని ఇక్కడ ఉండి ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రం సూపర్ గా ఉంటుంది. దీని ముందటి నుంచి ఎంజాయ్ చేయాలి. అసలు 400 ఎబో మీటర్స్ హైట్ లో ఉంది కదా, చూస్తే సూపర్ గా కనిపిస్తుంది ఈ లైటింగ్ లో నైట్ టైం.